విజయవాడ సింగ్ నగర్ ను వరద ముంచెత్తింది. ఆ వరదలో ముగ్గురు చిక్కుకుపోయారు. తోటవారి వీధిలో డైరీ ఫామ్ రేకుల షెడ్డుపై ఉన్న ముగ్గురు వ్యక్తులు తమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. తోటవారి వీధిలో డైరీ ఫామ్ రేకుల షెడ్డుపై ముగ్గురు చిక్కుకుపోయారు. మొత్తం జలదిగ్బంధంగా మారిపోయింది. విజయవాడ సింగ్ నగర్ ను ఒక్కసారిగా వరద ముంచెత్తింది. బుడమేరు వాగుంటుంది అక్కడ. ఆ వాగు ఒక్కసారిగా పోటెత్తడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలోకి చేరుకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు తోటవారి వీధిలో రేకుల పైకెక్కారు ముగ్గురు వ్యక్తులు. తమను కాపాడాలని ఆ ముగ్గురు కూడా వేడుకుంటూ ఉన్నారు. విజయవాడ సింగ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంగా మారిపోయింది. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి, నిండు కుండలా మారాయి. దీంతో ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉంది. ఇటు విజయవాడ కృష్ణమ్మ కూడా పరవళ్లు తొక్కుతూ ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు చెరువులు కూడా పూర్తి స్థాయిలో నీటితో నిండి ఉన్నాయి. దీంతో ముఖ్యంగా నివాస ప్రాంతాల్లోకి దిగువనున్నటువంటి లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరుకుంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు విజయవాడ సింగ్ నగర్ కు సంబంధించినవి. ఈ లోతట్టు ప్రాంతాలు సింగ్ నగర్, అజిత్ నగర్ కావచ్చు, మిగతా అక్కడ ఉన్నటువంటి డాబా కోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఉంటాయి. ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముగ్గురు రేకుల షెడ్ పైకి ఎక్కారు. చుట్టూతా కూడా మొత్తం నీరంతా కూడా నిండి ఉంది.